సో ఈరోజు టాపిక్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి నేర్చుకునే ముందు విఎస్ కోడ్ని మనం అయితే ఓపెన్ చేసేసుకోవాలి. ముందు మీకు ఒక ఈజీ ట్రిక్ చెప్తా ఓపెన్ చేయడానికి. మన స్పెసిఫైడ్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుందాం, డెమో ఫోల్డర్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ అని ఉంటుందిగా, దీంట్లో ఓపెన్ విత్ కోడ్ అని ఉంటుంది. ఓకేనా, దీన్ని క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ ఫోల్డర్ లొకేషన్లో ఆ విఎస్ కోడ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. మీరు ఎలాంటి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇక్కడ క్రియేట్ చేసినా అక్కడే స్టోర్ అవుతాయి. సో మనకి ట్యాబ్స్ అయితే అవసరం లేదు, క్లోజ్ చేస్తాను. సో ముందు మనం ఒక లేఅవుట్ని పెట్టుకుందాం. లైక్ ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ని క్రియేట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అవన్నీ గజిబిజిగా వండుకోకుండా కొన్ని ఫోల్డర్స్లో స్టోర్ చేసుకుందాం. ఇది ఫస్ట్ ట్యుటోరియల్ కింద వస్తుంది కాబట్టి tut1.html. ఓకేనా, సో దీంట్లో మనం index.html HTML ఎక్స్టెన్షన్ ఫైల్ని క్రియేట్ చేసుకుందాం, అక్కడ కోడ్ చేద్దాం. ఓకేనా, సో ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్కి సంబంధించి కోడ్ అండ్ లెక్చర్ మొత్తం ఈ tutorial1.html అనే ఫోల్డర్లో ఉంటుంది. మీరు కూడా దీన్ని ఫాలో అవ్వండి సో దట్ యూ వోంట్ గెట్ అవుట్ ఆఫ్ ద ట్రాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు కదా బాయిలర్ ప్లేట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. ! ఎంటర్. ఇది బాయిలర్ ప్లేట్ అయితే వచ్చేసింది. ప్రతిసారి నేను ఈ బాయిలర్ ప్లేట్ని డైరెక్ట్గా ఇక్కడ తీసుకొస్తున్నానంటే మీరు దీన్ని అవాయిడ్ చేయాలని అయితే కాదు. ఓకేనా, మీకు దీని బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. ఈవెన్ నెక్స్టెడ్ ఎలిమెంట్స్ హెచ్టిఎంఎల్ లోపల. ఓకేనా, హెడ్ లోపల మెటా ట్యాగ్స్, దాని లోపల టైటిల్ అనే ఎలిమెంట్, హెడ్ క్లోజ్ అయింది, బాడీ ఎలిమెంట్. ఈ బాడీలో మీరు రాసే కోడ్ ఒక్కటే అక్కడ డిస్ప్లే అవుతుంది బ్రౌజర్లో, అవుట్పుట్లో. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో మనం ఒక కామెంట్ అయితే తీసుకుందాం. కామెంట్ అంటే అదొక కోడ్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఇట్ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్. దాని సింటాక్స్ ఇలా ఉంటుంది, ఇంతే. ఓకేనా, ఇది దాని సింటాక్స్. ఈ మిడిల్లో మనం కంటెంట్ రాసుకుంటాం అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ కామెంట్, ఎనీ కామెంట్. ఓకేనా, అంటే ఒక రఫ్ వర్క్ లాంటిది, అంతే, ఇంకేం లేదు. సో దీంట్లో ఏదంటే అది రాసే బదులు హెడ్డింగ్ పెట్టుకుందాం. ఈరోజు టాపిక్ ఏంటి? ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఓకేనా, ఎంటర్. దీని లోపల వాట్ ఈజ్ ఎలిమెంట్, వాట్ ఈజ్ అట్రిబ్యూట్ అనేది డిస్కస్ చేసుకుందాం. మీరు ఇక్కడ కొంచెం గమనిస్తే ఆల్రెడీ ఇక్కడే ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకేనా, దాని గురించి చెప్పాలంటే స్టార్టింగ్లో ఇదొక ట్యాగ్, దాని తర్వాత ఇది ఒక ట్యాగ్ నేను మీకు చెప్పాను. సో ఎలిమెంట్ అంటే ఇది. ఓకేనా, సో ఎలా చెప్తున్నారు కామ్రేడ్ మీరు, ఎలిమెంట్ అంటే ఇది మాత్రమే, ఈ మెటా ఎందుకు ఎలిమెంట్ కాదు, ఎందుకు ట్యాగ్ అంటున్నారంటే, ఎలిమెంట్ అంటే బేసిక్గా దాంట్లో స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది, అంటే దాన్ని క్లోజింగ్ ట్యాగ్, మిడిల్లో కంటెంట్ ఉంటుంది. దీన్ని ఎలిమెంట్ అంటాం. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మెటా ట్యాగ్, ఈ మెటా అనే ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్గా తీసుకుంటే దాని ఎండింగ్ ట్యాగ్ లేదు. లైక్ దిస్ వన్, దేర్ ఈజ్ నో ఎండింగ్ ట్యాగ్. సారీ, ఇది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇలా మీకు ఎండింగ్ ట్యాగ్ అయితే లేదు, అది ఉండదు. ఇట్ ఈస్ రాంగ్. అన్ని ఎలిమెంట్స్కి అన్ని ట్యాగ్స్కి అన్ని ట్యాగ్స్కి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు, కొన్ని వాటికి ఉండవు, చాలా వాటికి ఉంటాయి. ఓకేనా, ఆ ఉన్న వాటికి మాత్రం మీరు మర్చిపోకుండా క్లోజింగ్ ట్యాగ్ పెట్టాలి. సో బేసిక్గా చెప్పాలంటే ఎలిమెంట్ అంటే ఇది. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ అన్ ఎండింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఇన్ బిట్వీన్ దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ కాంటెక్స్ట్ ఆర్ కంటెంట్. ఈ మధ్యలో కంటెంట్ ఉండి స్టార్టింగ్ ఎండింగ్ ట్యాగ్స్ ఉంటే దాన్ని ఎలిమెంట్ అంటాం. సో ఈ ట్యాగ్నే దీన్ని ట్యాగ్ అంటాం, అంతే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కైండ్ ఆఫ్ డమ్మీ ట్యాగ్ ఇద్దాం. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోయింది, మనం ఇన్స్టాల్ చేసిన ఎక్స్టెన్షన్స్ వల్ల. ఇది మిడిల్లో ఎనీ కైండ్ ఆఫ్ కంటెంట్. ఓకే, గో లైవ్. సర్వర్ స్టార్ట్ అయిపోయింది, చూసారా, ఇది ఆటోమేటిక్గా బ్రౌజర్లోకి తీసుకెళ్ళింది. ఇక్కడ మీకు కంటెంట్ అని డిస్ప్లే అవుతుంది. నేను మీకు చెప్పాగా, వెయిట్, ఎస్, నేను మీకు ఏం చెప్పా, బాడీలో రాసే కంటెంట్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ట్యాగ్స్, టైటిల్, హెచ్టిఎంఎల్, లాంగ్ ఈక్వల్ టు ఈఎన్, ఇవన్నీ ఇక్కడేం డిస్ప్లే అవ్వట్లే, ట్యాగ్స్ కానీ కంటెంట్ కానీ, అదంతా బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ చూసుకుంటే టాప్లో డాక్యుమెంట్ అని ఉంది, మనం దాని పేరు మారుద్దాం, ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ అని పెడతాం, కొంచెం ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి. ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఓకే,
చూడండి. అంతా బాగుంది కామ్రేడ్. ఇంతకుముందు మీరు ట్యాగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ట్యాగ్స్కి మాత్రం క్లోజింగ్ ట్యాగ్ ఉండదు అని చెప్పారు. సో ఓకేనా, అది ఎలిమెంట్ అవ్వదు క్లోజింగ్ ట్యాగ్ లేకపోతే, వాటిని ట్యాగ్ అంటాం. సో ఆ ట్యాగ్స్ ఏవేవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ అని ఉంటుంది. చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ అనేది రాలేదు. ఇట్ వోంట్ కమ్. కంట్రోల్ జెడ్, ఎస్, బీఆర్ ట్యాగ్ అనేది ఉంది. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటారు దీన్ని. ఓకేనా, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే దానికి సెపరేట్గా క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో వాట్ ఈస్ దిస్ బీఆర్? బీఆర్ అంటే లైన్ బ్రేక్. ఇక్కడ చూడండి బ్రౌజర్లో, ఇక్కడ మీకు ఏం డిస్ప్లే అవ్వట్లేదు కానీ ఇక్కడ లైన్ అనేది బ్రేక్ అయి ఉంటుంది. ఐ మీన్ ఈ లైన్ తర్వాత రాసే కంటెంట్ అంతా కిందకు వస్తుంది, ఎందుకంటే దాని తర్వాతే బీఆర్ ట్యాగ్ ఉంది. మీరు ఇక్కడ ఏమైనా డమ్మీ 2 కంటెంట్ 2 ఇది దీని పక్కనే వచ్చి ఉండదు, దాని కింద వచ్చి ఉంటుంది. చూడండి అవుట్పుట్, దాని కింద వచ్చింది. ఇక్కడ లైన్ బ్రేక్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఐ మీన్ ఆ లైన్ని బ్రేక్ చేస్తూ నెక్స్ట్ లైన్కి వెళ్ళు అని చెప్పదు. దాట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఎ ట్యాగ్, దిస్ ఈజ్ అన్ ఎలిమెంట్. కంట్రోల్ ప్లస్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే మీకు డైరెక్ట్గా కామెంట్ అనేది వచ్చేస్తుంది. సో హెచ్టిఎంఎల్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, నాట్ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే, కేస్ సెన్సిటివ్ అంటే క్యాపిటల్ లెటర్స్కి స్మాల్ లెటర్స్కి తేడా ఉంటుంది. ఐ మీన్ మీరు ఇక్కడ హాయ్ అనే ట్యాగ్ ఇచ్చారు, ఇంకొకటి క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చారు. ఓకేనా, ఈ రెండిటికి తేడా ఉంటుంది. దీస్ టూ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే, సో దీస్ టూ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే దాన్ని కేస్ సెన్సిటివ్ అంటాం. ఓకేనా, సో హెచ్టిఎంఎల్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్ అన్నా కాబట్టి దీస్ టూ ఎలిమెంట్స్ షుడ్ బి ద సేమ్, డిఫరెన్స్ ఏమి ఉండకూడదు. ఇక్కడ హాయ్ బదులు కొన్ని వ్యాలిడ్ ఎలిమెంట్స్ తీసుకుందాం, లైక్ పి. పి అంటే పారాగ్రాఫ్. ఓకే, ఇది మీకు తర్వాత వస్తుంది, అప్పుడు చెప్తా. పారాగ్రాఫ్ 1. నెక్స్ట్ స్పాన్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఏంటి కామ్రేడ్ వీటి గురించి ఏం చెప్పట్లేదంటే, మీకు తర్వాత చెప్తా, వాటి గురించి సపరేట్ లెక్చర్ వచ్చినప్పుడు చెప్తా. స్పాన్ 1. ఓకేనా, సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. ఇక్కడ చూసారా, మీకు ఇక్కడ డాట్ ఉంటే సేవ్ అవ్వనట్టు, అది ఇంకా స్క్రిప్టింగ్లో ఉన్నట్టు. ఆటోమేటిక్గా ఇక్కడ ఇంటూ మార్క్ వస్తే అది సేవ్ అయిపోయినట్టు. ఇక్కడికి వెళ్తే పారాగ్రాఫ్ స్పాన్ 1. ఓకే, సో ఇక్కడ హెచ్టిఎంఎల్ ఇస్ నాట్ కేస్ సెన్సిటివ్. దీన్ని ఎలా ప్రూవ్ చేస్తారు అంటే, దీన్ని మనం క్యాపిటల్ లెటర్స్కి మార్చి చూద్దాం. క్యాప్స్లో ఆన్ చేస్తున్నా, ఇక్కడ కూడా మారిపోయింది ఆటోమేటిక్గా, చూసారా, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టెన్షన్. దట్ ఈస్, ఇక్కడ మనకి ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు. పారాగ్రాఫ్ 1 అనే కంటెంట్ అప్పుడు ఎలా డిస్ప్లే అయిందో ఇప్పుడు కూడా అలానే డిస్ప్లే అయింది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్. సో దాన్ని నాట్ కేస్ సెన్సిటివ్ అంటాం అనమాట. ఏం చేంజ్ ఉండదు, ఏం డిఫరెన్స్ ఉండదు. అయిపోయింది. ఓకే, ఈ కోడ్ని నేను ఇలానే పెట్టుంటా మీకు కొంచెం డిఫరెన్స్ కనిపించడానికి. పారాగ్రాఫ్ 1. ఓకే, యా, దిస్ ఈజ్ స్మాల్ పి, దిస్ ఈజ్ క్యాపిటల్ పి. సరిగ్గా చూడండి. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ గురించి అయిపోయింది. వాట్ ఈజ్ ఎలిమెంట్ అనే బేసిక్ ఐడియా మీకు వచ్చేసింది. నెక్స్ట్ యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, చాలామంది యాట్రిబ్యూట్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఏంటబ్బా ఎందుకబ్బా అంటే, అదొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట యాట్రిబ్యూట్ అనేది. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని డిస్క్రైబ్ చేయడాన్ని మనం ఎందుకు యూస్ చేసుకోవాలి, డైరెక్ట్ ఎలిమెంట్స్ని వాడుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాం. బట్ యాట్రిబ్యూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామెంట్ తీసుకుందాం. యాట్రిబ్యూట్స్, హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్. ఇది ఎలిమెంట్స్ మాత్రమే కాబట్టి ఎలిమెంట్స్ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మోర్ ప్రిసైజ్గా ఉంది. హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ మీరు చూడండి, ఆల్రెడీ మన బాయిలర్ ప్లేట్లోనే ఉంది. ఇది ఒక యాట్రిబ్యూట్. సపరేట్ నేమ్ వాల్యూ పేర్స్నే యాట్రిబ్యూట్స్ అంటాం. ఓకేనా, అది ఈ ఫార్మాట్లో ఉంటాయి. సో దీంట్లో ఈ మెటా ట్యాగ్లో ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయని అడిగితే యూ షుడ్ టెల్ ఓన్లీ 2. దిస్ ఈజ్ ఎ నేమ్ వాల్యూ యాట్రిబ్యూట్, ఎందుకంటే ఈ కొటేషన్ మార్క్స్లోనే మొత్తం ఉంది.
సో దిస్ ఈజ్ వన్ attribute, దిస్ ఈజ్ సెకండ్ attribute. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే dummy3 లోపల attribute1 అనేది తీసుకున్నాం. ఇక్కడ మీరు ఎనీ కైండ్ ఆఫ్ నేమ్ వాల్యూ పేరు ఇవ్వచ్చు, మీ ఇష్టం వచ్చిన నేమ్స్తో. నేను ATTR ATTR1 ఈక్వల్ టు కొటేషన్ మార్క్స్ డిఫాల్ట్గా వచ్చేసాయి చూడండి ఆటోమేటిక్గా. attribute1 ఏంటి, ఓకే సమ్ మీనింగ్లెస్ పేర్ల బదులు నేమే తీసుకుందాం. సో వాట్ ద నేమ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్, dummy3 అని ఇస్తున్నా. ఓకేనా, నో ప్రాబ్లం, ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఓకే, దేనికి ఇది చాలు. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ పర్సన్ నేమ్ వచ్చి యాలన్. ఇంగ్లీష్ పేరు లేని తొక్కలో రెండు కామ్రేడ్ అనేది తీసుకుందాం. ఓకే, ఏజ్ ఎంత, ఓకే ఏజ్ అట్రిబ్యూట్ తీసుకుంటున్నా, ఈక్వల్ టు ఏజ్ ఒక 23 తీసుకుందాం, యంగ్ కామ్రేడ్. నెక్స్ట్ హైట్ ఈక్వల్ టు 5.7 feet FT. నెక్స్ట్ సర్నేమ్ ఈక్వల్ టు దేవరకొండ. నా సర్నేమ్ ఇది. ఓకేనా, ఇది ఒక ఎలిమెంట్ అయితే ఈ ఎలిమెంట్లో ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఇదొక అట్రిబ్యూట్ 3. సో 3 కైండ్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయన్నమాట, టోటల్ 3 అట్రిబ్యూట్స్. సో ఈ 3 అట్రిబ్యూట్స్ అనేవి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని స్పెసిఫై చేస్తాయి. నార్మల్గా పర్సన్ అని తీసుకుంటే ఇక్కడ చూడండి, నార్మల్గా పర్సన్ అని తీసుకొని కామ్రేడ్ అని ఇచ్చేస్తే, సో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీఈస్, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఓన్లీ ఆ పేరుతో చాలామంది ఉంటారు. సో సెపరేట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని అట్రిబ్యూట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఐ ప్రిఫర్ యూ టు రైట్ ద కోడ్ ఇన్ స్మాల్ లెటర్స్ ఓన్లీ. ఓకేనా, ఈ ఎలిమెంట్స్ అండ్ ట్యాగ్స్ పేర్లు స్మాల్ లెటర్స్లో ఇస్తేనే బెటర్ అదర్ దాన్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, మీరు ఇప్పుడు టైటిల్ అంటే ఏంటి, టైటిల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, డిఫాల్ట్గా డాక్యుమెంట్ అని ఉంటుంది, దాన్ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలని తెలుసుకున్నారు. బాడీ లోపలే కంటెంట్ మొత్తం, బాడీ లోపల రాసిన కోడ్ మాత్రమే కంటెంట్ని డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్లో బ్రౌజర్లో అని తెలుసుకున్నారు. సో వాట్ ఆర్ ఎలిమెంట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంట్ అండ్ ట్యాగ్, దాని గురించి తెలుసుకున్నారు. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి ఒక ఎలిమెంట్లో చూసి చెప్పగలరు. సో విచ్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్, దట్ ఈస్ HTML. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ కేస్ సెన్సిటివ్, ఇదొక బిట్. కామ్రేడ్స్, మీరు ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా చూసి ఇబ్బంది పడకండి, ఎందుకంటే HTMLలో ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయడం చాలా ఈజీ. మీరైతే నేర్చుకుంటూ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కూడా రాసేస్తారు ఈజీగా. C++, పైథాన్ వాటిల్లో 10 లైన్స్ రాయగానే ఇట్ రన్స్ బిగ్ ఆల్గరిథం. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు దాట్. HTML అనేది ఈజీగా నేర్చేసుకోవచ్చు వెన్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు, ఇట్స్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో దీంట్లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తున్నాం, ఇన్ని రాసేసాడే మా కామ్రేడ్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా ఏంటి, నేను ఎలా రాస్తాను ఇవన్నీ అనేది, దాని గురించి ఇబ్బంది పడకండి. You will definitely feel easy after you watch these kind of videos in my playlist. ఓకేనా, ఇవన్నీ ప్లేలిస్ట్లోకి యాడ్ చేసేస్తా, ఈ ట్యూటోరియల్స్ అండ్ ఈ లెక్చర్స్ అన్నీ. దాన్ని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉంటే మీరే రాయగలరు ఈ కోడ్ అంతా. ఓకేనా, ఇంకా బెటర్ కోడ్ రాయగలరు, ఇంకా బెటర్గా ఇక్కడ బ్రౌజర్లో డిస్ప్లే చేయగలరు. అసలు ఇదొక వెబ్ పేజే కానీ ఇట్స్ నాట్ ఎ వెబ్సైట్. ఓకేనా, index.html అనే ఒక వెబ్ పేజ్ ఉంది కాబట్టి దాని ఒక వెబ్సైట్ అని మనం చెప్పలేం. ఇంకా మల్టిపుల్ వెబ్ పేజెస్ యాడ్ అయితే అదొక వెబ్సైట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకున్నారు. వీటి గురించి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.